హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈరోజు వీడియోలో నేను మీతో తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు పథకం సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ చెప్దామని వచ్చాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను దీనిపైన చేసేటటువంటి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మీ యొక్క నోటిఫికేషన్లో రావాలి అంటే, మీరు చూడాలి అనుకుంటే డెఫినెట్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా నేను వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. మనకున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఏంటి అంటే, తెలంగాణలో మళ్ళీ ఒకసారి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ పథకం రెండవ ఫేజ్ ఫైనల్ లిస్ట్ తయారు చేయడానికి అధికారులైతే మళ్ళీ సర్వే మొదలు పెట్టబోతున్నారు. దీన్ని వీళ్ళు రీవెరిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క రీవెరిఫికేషన్లో భాగంగా సోమవారం లేదా మంగళవారం రోజున ఈ సర్వేయర్లు లేకపోతే గవర్నమెంట్ సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే అర్హులు లిస్టు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉందో దీనిలో నుంచి నిజంగా అర్హులని వాళ్ళు ఎంపిక చేసి అనర్హులని దీనిలో నుంచి తొలగించడం అనేది ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇందులో ఎవరు మరి అర్హులు, ఎవరు అనర్హులు అంటే దీన్ని వీళ్ళు రెండు కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఒకటి దీన్ని ఫస్ట్ కేటగిరీ L1 అని, సెకండ్ కేటగిరీ L2 అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. L1 కేటగిరీలో ఎవరు వస్తారు, L2 కేటగిరీలో ఎవరు వస్తారు. L1 కేటగిరీలో ఎవరికైతే సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేదో వాళ్ళు L1 కేటగిరీ కింద వస్తారు. L2 కేటగిరీలో ఎవరికైతే ఇంటి స్థలం లేదు మరియు ఇల్లు లేదో వీళ్ళు L2 కేటగిరీ కింద వస్తారు. సో వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు సెకండ్ ఫేజ్లో L1 కేటగిరీలో ఎవరైతే ఉన్నారో అంటే ఎవరికైతే సొంత ఇంటి స్థలం ఉందో ఇల్లు లేదో వారికైతే మొదటగా ఇల్లు కేటాయించాలని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆలోచిస్తున్నట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. మరి L2 కేటగిరీ ఇల్లు లేదు, వాళ్ళకి స్థలం లేదు, వీటి యొక్క పరిస్థితి ఏంటి అంటే వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళు తెలంగాణలో చాలా చోట్ల డబుల్ బెడ్రూమ్ల యొక్క పని అనేది వీళ్ళు చాలా వేగవంతం చేస్తున్నారు. సో దీనిలో ఎవరైతే L2 కేటగిరీ కింద ఉన్నారో ఇల్లు లేదు మరియు ఎవరికైతే స్థలం లేదో వీరికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో ఈ యొక్క L1లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే L1 కేటగిరీ కింద వస్తారో వాళ్ళకే మొదటి ప్రయారిటీ కింద ఒక్కొక్క ఇంటికి 5 లక్షల చొప్పున 4 విడతల లోపల ఈ యొక్క డబ్బులైతే వీళ్ళు ఇవ్వబోతూ ఉన్నారు. సో మన తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,000 ఇళ్ల చొప్పున, సో దాదాపుగా 4,50,000 ఇళ్ళని వీళ్ళు ఈ మొదటి సంవత్సరం కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో దీనికి అనుగుణంగానే వాళ్ళు మొన్న జనవరి 26వ తారీఖున మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి దానిలో అర్హులైనటువంటి వాళ్ళకి ఈ యొక్క ఇంటి పత్రాలు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీనికి నెక్స్ట్ ఫర్దర్గా సెకండ్ ఫేజ్ అని చెప్పేసి ఈ సెకండ్ ఫేజ్ లోపల L1, L2 కేటగిరీ కింద అర్హులను వీళ్ళు డివైడ్ చేసి L1 కేటగిరీలో ఉన్నటువంటి ఎవరైతే ఇంటి స్థలం ఉండి ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళకి మొదటగా ప్రాధాన్యం ఇచ్చి నెక్స్ట్ వాళ్ళు L2 కేటగిరీలో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లను ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనకు ఉన్నటువంటి అయితే సమాచారం. సో ఇది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. సో వెరిఫికేషన్ కోసం మీ ఇంటికి అధికారులు వచ్చినప్పుడు, గవర్నమెంట్ అధికారులు కానీ సర్వేయర్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ మీరు చూపించినట్లయితే డెఫినెట్గా ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గానే కంప్లీట్ అవుతుందని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఇది అయిపోయిన తర్వాత దీనిలో మీకు ఎవరైతే L1 కేటగిరీలో ఉండి అర్హులు ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా అయితే ఇల్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కేవలం ఈ రీవెరిఫికేషన్ అనేది, ఈ యొక్క మళ్ళీ సర్వే అనేది అనర్హులని ఈ జాబితా నుండి తొలగించడం కోసం మాత్రమే వీళ్ళు చేస్తున్నటువంటి సర్వే. సో దీనికి అందరూ సహకరించండి, మీ పత్రాలను వాళ్ళకి చూపించండి. డెఫినెట్గా వాళ్ళు మీకు ఇల్లు వచ్చేలాగా చూస్తారు. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో మీకు నిజంగానే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.